ఈ కథ సండే మ్యాగజైన్లోది. కథ పేరు మూడు తరాలు. రాసిన వారు పంగులూరి కృష్ణప్రసాద్ గారండి. నా మాటల్లో పూర్తి కథను వినిపిస్తాను. ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్లి తంతు అంతా ముగిసి వారం తర్వాత ఈరోజే వియ్యాల వారు కొత్త కోడల్ని కాపురానికి దిగబెడుతున్నారు. బంధువర్గమంతా ఈ ఊరే కావడంతో హడావుడి ఎక్కువగా ఉంది. ఇంటికి వచ్చిన స్నేహితులని, దగ్గర బంధువులని పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తోంది వసంత. వియ్యాల వారిని రిసీవ్ చేసుకోవటానికి భర్త రమేష్ స్టేషన్కి వెళ్ళాడు. అడిగిన వాళ్లకు సమాధానం చెప్తున్నా ఆమె మనస్సు అన్యమనస్కంగానే ఉంది. ఇంట్లో హడావుడిలాగానే ఆమె మనస్సు కూడా అలజడిగా ఉంది. దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు. పొద్దున్న జరిగిన సంఘటనే మనస్సులో మెదులుతూ కుదురు లేకుండా చేస్తుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమయం సాయంత్రం 4 దాటింది. ఇల్లంతా ఒకసారి పరికించి చూసుకొని వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కాఫీ గ్లాస్ చేత పట్టుకొని ఓ పక్కగా కుర్చీలో కూలబడింది వసంత. పొద్దున్నే అత్తగారు చెప్పిన మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. చూడమ్మాయి వసంత, నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు అత్తవయ్యావు. వచ్చిన కోడల్ని జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో. ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకు. కొడుకు కోడల్ని వేరు కాపురం పెట్టించాలని ఇంకో ఫ్లాట్ అద్దెకు మాట్లాడేవంటగా. అది చాలా తప్పు. ఇప్పుడే వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పడం మంచిది. వదిలేసావనుకో రేపొద్దున ముసలాళ్ళైపోయి వాళ్ళ దగ్గరికి చేరినప్పుడు మీరు వాళ్లకు బరువైపోతారు. మీ పొడ వాళ్ళ గిట్టకుండా పోతుంది. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక్కసారిగా షాక్తో నుంచుండిపోయింది వసంత. మీ పెళ్ళైన మొదట్లో నేను మిమ్మల్ని వేరుగా ఉంచుదామని అనుకున్నాను. అది అప్పట్లో కుదరలేదనుకో. ఇది తనకు తెలియని కొత్త విషయం ఆమె చెప్పుకుంటూ పోతుంది. అది మా మంచికే అయింది. అందరం కలిసి ఉండబట్టి నువ్వు బాధ్యతలకి అలవాటు పడ్డావు. ఈ ముసలితనంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు. నీ ముసలితనం కూడా ఇలాగే హాయిగా ఏ చీకు చింత లేకుండా సాగిపోవాలి అనుకుంటే వాళ్ళని వేరే కాపురం పెట్టించే ఆలోచన కట్టిపెట్టి అందరూ ఇక్కడే సర్దుకునే ఏర్పాటు చెయ్యి. జాగ్రత్త సుమి. ఆనక చెప్పలేదనుకోకు. అత్తగారు అన్న 4 మాటలు వసంత ఆలోచనల్ని ఒక్క కుదుపు కుదిపి పెరుగు చిలికినట్లుగా చిలికేశాయి. వసంతకు అత్తగారితో చెప్పుకోదగ్గ అభిప్రాయ భేదాలు ఇప్పుడు లేవు. ఆవిడ మాట వినకూడదని కాదు, కానీ ధిక్కరించాలని కానీ ఆలోచన లేదు. పెద్దావిడ అంత అక్కరతో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడంతో వసంత మనసులో సంఘర్షణ మొదలైంది. అసలు కొడుకు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టించాలి అన్న ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి దృఢ నిశ్చయమై మనస్సులో వేళ్ళూనుకుంది. వసంత ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెత్తాయి. తమకు ఒక్కగానొక కొడుకు సిద్ధార్థ్. వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధమని ఏరి కోరి తామే శిరీషను చూసి పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో చూసినాడే వసంతకు శిరీషలో తనను తాను చూసుకున్న ఫీలింగ్. ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకొని పోవటం, అవసరమైతే సర్దుకొని పోవటం అలవాటైపోయింది. కానీ పెళ్ళై కోడలుగా అడుగుపెట్టిన తొలినాళ్లలో తానెంత ఇబ్బంది పడింది, ఏం కోల్పోయింది గుర్తుకొచ్చింది. చిన్న చిన్న ఆనందాలకు కూడా ముఖం వాచిపోవాల్సిన పరిస్థితి. అత్తామామలకు తన భర్త రమేష్ ఒక్కడే కొడుకు. ఆదాయం విషయంలో ఇబ్బంది ఏం లేకపోయినా ఖర్చు పెట్టుకోవాలంటే కోడలు దుబారా మనిషి అని ముద్ర పడిపోతుందేమో అనే భయం. భర్త సాయంత్రం 5:30కే ఇంటికొచ్చిన వంటింట్లో పని పూర్తయి రాత్రి 9 గంటల తర్వాతే పలకరించుకోవటానికి వీలయ్యేది. నెలకి ఒక్కనాడైనా ఓ సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్ళు రారు, బయట తినరు. ఇంట్లో అన్నీ వండి వాళ్లకు అమర్చి వెళ్ళాలంటే సరదా చచ్చిపోయేది. నచ్చిన పని చెయ్యాలన్నా, టీవీలో నచ్చిన ప్రోగ్రాం చూడాలన్నా కూడా సంప్రదాయాల పేరిట కనిపించని ఆంక్షలు అడ్డుపడుతుంటే ఊపిరి సలిపేదే కాదు. తాను డిగ్రీ చదివి టైప్ హయ్యర్ కూడా పాస్ అయింది. చిన్నపాటి ఉద్యోగంలో చేరైనా సంపాదన కళ్ళ చూడాలి అని సొంతంగా ఖర్చు పెట్టుకొని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డా. అది అత్తగారు వెంటనే అప్పగించిన బాధ్యతల వల్ల నెరవేరలేదు. అత్తగారు చెడ్డదేమీ కాదు.
కానీ సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించనిచ్చేది కాదు. రాను రాను పెద్దవాళ్ళిద్దరికీ వయసు మీద పట్టడం వల్ల ఇంటి బాధ్యతలు ఒకదానిపైన ఒకటి పడి మనసుకు మరో ఆలోచన రానియకుండా అణిచేశాయి. జ్ఞాపకాల దొంతరలోంచి బయటపడింది వసంత. మళ్ళీ ఇప్పుడు కొత్త కోడలను చూడటంతోటే తొలినాటి జ్ఞాపకాలు నిద్రలేచి అప్పటి అణగారిన ఆశలు మేమున్నామంటూ తలెత్తాయి. ఇప్పుడు తన కోడలికి అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తుంది. తను కోల్పోయిన స్వేచ్ఛ, తీరని చిన్న చిన్న ఆశలు, ఆ తాలూకు బాధ తన కోడలికి కలగనివ్వకూడదని తపన పడుతుంది. అందుకే తను కోల్పోయింది ఏది శిరీష విషయంలో జరగకూడదు అని వేరు కాపురం ఆలోచన చేసింది. కానీ ఉదయం అత్తగారి మాటలు విన్నాక ఏం చెయ్యటానికి తోచని పరిస్థితి ఆవహించి మనస్సు గుంజాటన పడుతుంది. ఏనాటికైనా తాము కొడుకు దగ్గరికి చేరాల్సిన వాళ్లే. ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా ఉండనిస్తే రేపొద్దున్న తమ బాధ్యతలు తీసుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారా? కొన్నాళ్లైనా స్వేచ్ఛగా మమ్మల్ని ఉండనిస్తే ఆ తర్వాత ఎలాగూ బాధ్యతలు తప్పవు, సంతోషంగా స్వీకరిస్తాం కదా అని అప్పట్లో తాను అనుకునేది. ఇప్పుడు మూడో తరం శిరీష కూడా అలాగే ఆలోచిస్తుందా? లేక వేరు కాపురం తర్వాత అత్తగారు చెప్పినట్లుగా తమ బాధ్యతను బరువు అనుకుంటుందా? ఇప్పుడు విడికాపురం పెట్టించాలా వద్దా? కోడలి పాత్ర నుంచి అత్తగారు కాగానే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా అంటూ తనను తాను ప్రశ్నించుకుంది. సమాధానం అవును అని వినేందుకు మనస్కరించక ఆలోచనలు తీవ్రంగా కుదిపేస్తూ ఉంటే గట్టిగా తల విదిలించింది. ఇంతలో కోడలు వాళ్ళు రానే వచ్చారు. వారికి సాదరంగా స్వాగతం పలికి కావలసిన వసతులు అన్నీ సమకూర్చే పనిలో మునిగిపోయింది. పలకరింపులు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం, అన్ని రకాల పరామర్శలు ముగిశాయి. భోజనాలు ముగించి ఎవరికి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేసేదాకా ఊపిరి పీల్చుకోవటానికైనా వసంతకి తీరికే దొరకలేదు. ఆ కాస్త సమయం ఆలోచనలు మరిచిపోయింది. కానీ కాస్తంత వీలు చిక్కంగానే మళ్ళీ ఆలోచనలు ముసిరాయి. స్వార్థం, కర్తవ్యాల మధ్య ఎటూ తేల్చుకోలేక తెగిన దండలోని పూసల్లాగా చిందరవందరగా ఉన్న ఆలోచనల్ని భర్త ముందు పరిచింది. అసలు ఇది సమస్యే కాదు తేల్చేశాడు భర్త రమేష్. తెల్లబోయింది వసంత. పొద్దుటి నుంచి మనస్సులో జోరీగల్లా ముసిరేస్తున్న ఆలోచనల్ని అంత తేలిగ్గా తీసిపారేశాడు. తనెప్పుడూ అంతే, ఏది సీరియస్గా తీసుకోడు అనుకుంది. ఇందులో ఎవ్వరిది తప్పు కాదు. అమ్మ చెప్పింది నిజమే. నువ్వు కోల్పోయిన చిన్నపాటి స్వేచ్ఛని నీ కోడలికిద్దామనుకున్న నీ ఆలోచన సబబే. ప్రతి ఆడపిల్ల తన భర్తతో కొద్దిపాటి ఫ్రీగా, స్వేచ్ఛగా, ఏకాంతంగా గడిపేందుకు సమయం ఉండాలి అనుకోవటం తప్పు కాదు. కానీ అందుకోసం వాళ్ళ బాధ్యతల్ని వదిలేసి ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారని మనం అనుకోవటం, వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దేయటం ఈ తరాన్ని అవమానించడమే అవుతుంది కాదంటావా? ఒక్కొక్క పూసని సూది దారంతో దండలా గుచ్చుతూ ఉన్నట్లుగా నెమ్మదిగా చెప్పుకుంటూ పోతున్నాడు. అప్పట్లో మనకు అంత పరిపక్వత లేదు. ఆ మాటకొస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే. అందువల్ల నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు అదే సమస్య నీ కోడలికి రావద్దని ఆలోచించుకోవటం మంచిదే. కానీ జాగ్రత్తగా ఆలోచించు. నీకే కాదు, ఏ కోడలికైనా అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవటం కాదు, స్నేహం లేకపోవటం అని నా భావన. దాన్ని స్వేచ్ఛ లేదు అని భావించి వేరు కాపురమే అందుకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇంట్లో ఉన్న అత్తగారు కోడలితో స్నేహం చేయకపోవటమే అస్సలు సమస్య. మా అమ్మ నీతో స్నేహం చెయ్యలేదు. అందువల్ల బాధ్యతలు బంధనాలై నీకు స్వేచ్ఛ కావాలి అనిపించింది. ఆ తప్పు నువ్వు ఇప్పుడు సరిచేయి. కొత్త ఇంట్లో తెలియని మనుషుల మధ్య అడుగుపెట్టిన కోడలికి నువ్వు స్నేహితురాలిగా ఉండు. తన అభిరుచులు, అలవాట్లు తెలుసుకో. ఆశయాలు, ఆశలు పంచుకునే అవకాశం ఇచ్చి మంచి ఆలోచనల్ని ప్రోత్సహించు. అలా ఉంటే ఏ కోడలు విడిపోయే స్వేచ్ఛ కోరుకోదు. కలిసి ఉండటం వల్ల నువ్వు నీ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నావో గమనించి నేర్చుకుంటుంది. అప్పుడు వృద్ధాప్యంలో రేపటి నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోదు. వింటున్నావా లేదా అన్నట్లుగా ఓ క్షణం ఆగాడు.
ఏది పట్టనట్లుగా వ్యవహరించే అతని విశ్లేషణని అబ్బురపడుతూ ముఖంలోకి చూస్తూ వింటోంది వసంత. నీ కోడలు తనకు తోచిన ఏ విషయమైనా మొహమాట పడకుండా నీ దగ్గర చెప్పగలిగేంత స్నేహంగా ఉండు. అప్పుడు నువ్వు పని కట్టుకొని తనకి స్వేచ్ఛ ఇవ్వాల్సిన పనేం లేదు. తను స్వతంత్రించి నీ దగ్గర స్వేచ్ఛ తీసుకోవాల్సిన, అసంతృప్తితో నీకు దూరంగా వెళ్ళిపోవాల్సిన అగత్యమూ ఉండదు వివరంగా చెప్పాడు. ఉద్యోగ బాధ్యతల వల్ల వేరే ఊళ్ళో ఉండాల్సి వచ్చినప్పుడు వేరే కాపురం తప్పదు, తప్పులేదు. కానీ కేవలం స్వేచ్ఛ కోసం బంధాలు బాధ్యతలు వదిలేసి ఆప్యాయతల పందిరి లాంటి ఉమ్మడి కుటుంబం నుంచి విడిపడి వేరు కాపురం పెట్టాల్సిన అగత్యం ఎవ్వరికీ రాకూడదు అనేది నా అభిమతం. కొత్తగా వచ్చిన కోడల్లో 3వ తరం ప్రతినిధిని, వృద్ధాప్యంలోని అమ్మలో మొదటి తరం ప్రతినిధిని చూస్తూ ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకునే మధ్యతరం ప్రతినిధివైన నువ్వు 3 పాత్రల్లో 3 తరాలను చూస్తూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు. జాగ్రత్తగా చూస్తే నువ్వు భావిస్తున్నట్లుగా ఇవి 3 తరాలు కావు. కుటుంబ వ్యవస్థలో ఒకే సమయంలో చూడగలిగే 3 దశలు మాత్రమే. స్నేహం అనే సన్నటి దారంతో ఈ 3 దశల్ని పువ్వులుగా అనుసంధానించి అందమైన గుచ్ఛంగా కూర్చటం ఖచ్చితంగా సాధ్యమే. అది ఎంతో బాగుంటుంది, అందరికీ మంచిది కూడా. ఆ రకంగా నీ సమస్యకి పరిష్కారం దొరికిందనే అనుకుంటున్నాను. ఆ పైన నిర్ణయం నీ ఇష్టం, నీకు ఆ స్వేచ్ఛ ఎప్పుడు ఉంది అని ముగించాడు రమేష్, స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. నిజమే, అందరినీ బాధ్యతగా చూసుకోవటం వల్ల ఆ స్వేచ్ఛ దానంతటదే తనకు దక్కలు పడింది. భర్త చెప్పిన పరిష్కారం విన్నాక వసంతకు కర్తవ్యం బోధపడి మనస్సు తేలికైంది. కోడలితో రేపటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ వేరు కాపురం ఆలోచనని మనస్సు నుండి తుడిచేసి ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది. బాగుందండి కథ కదా. మళ్ళీ కలుద్దాం.